రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు ప్రభువా వేలాది కోట్లాది వందనాలు స్తుతులు. దేవా ప్రభా, ఇప్పుడు వారికి సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృపే కానీ మా మంచితనం నీతి కాదని ప్రభా మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. దేవానైనా మరి వాక్యం వివరించినైనా నాకు నీ బుద్ధి జ్ఞానం దయచేయండి. నీ రక్తం నా మీద ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరచండి. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ వాక్యంతో ఆశీర్వదించి స్వస్థపరచమని నజరేడైన యేసు క్రీస్తు సర్వశక్తి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మొదటిగా ఇక్కడ 2వ వాక్యంలో మీరు ఈ లోక మర్యాదని అనుసరింపక దేవుని చిత్తాన్ని ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని మరి మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందండి. ఈ రోజుల్లో మారు మనసు అనేది ఉంది కానీ రూపాంతరం అనేది లేదన్నమాట. క్రీస్తు స్వరూపంలోకి మార్చడం అనేది మనం ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నాడంటే అతను మరి 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి లేకపోతే ఇంకా గొప్ప గొప్ప చదువులు చదివి ఒక టాప్ స్టేజ్కి వెళ్ళాలని ఆశిస్తూ ఉంటాడు. అట్లాగే దేవుడు కూడా మన విషయంలో దేవుని స్వరూపంలోకి మార్చబడాలని ప్రతి విశ్వాసిని కోరుకుంటాడన్నమాట. కాబట్టి దానికి అడ్డం ఏంటంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి రూపాంతరం పొందటానికి అడ్డం ఏంటంటే లోక మర్యాదని అనుసరించి జీవిస్తాం అన్నమాట. లోకం అనేది మరి అది సాతానికి సంబంధించి లోకము దుష్టుని అని ఉందని మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి లోక మర్యాద చాలా ప్రమాదకరమైనది. మనుషుల్ని మనం సంతోషపెట్టడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనుషుల్ని మనం మంచి చేసుకోవటానికి మచ్చిగా చేసుకోవటానికి సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేసి వారి ద్వారా కొంత లబ్ధి పొందటానికి లేకపోతే కొంత ఘనత పొందటానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో మరి మనం మనుషుల యొక్క సంతోష పెడితే దేవునికి ఇష్టం కాదని ఉంటుంది. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసును కాకయే పోను. కాబట్టి మనకి లోక మర్యాదని మనం ఎప్పుడు కూడా ఆ లోక మర్యాదని అనుసరిస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో, మనకి ఎవరో ధనికులైన అన్యులు వచ్చి పాలు పొందించు లేకపోతే కీడు జరుగుద్ది
అని ఒకళ్ళిద్దరు చెప్పారనుకో, ఎవరికి తెలియకుండా వంటగదిలో పాలు పొంగిస్తాం. లోక మర్యాద. మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాని గుణాశయం ప్రచురణ చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలని దేవుని వాక్యం మనకి చెప్తుంది. మన దగ్గర రూపాయి లేకపోవచ్చు, మనకి బట్టలు లేకపోవచ్చు, మనకి ఇల్లు లేకపోవచ్చు, కానీ మనం రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని గుర్తిస్తున్నాడు. ఈ లోకపు నటన గతించిపోతుంది అని ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వాక్యం అనుకుంటా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వాక్యం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మనం ఎన్నో ప్రేమలు పెట్టుకుంటాం మన పిల్లల మీద, బంధువుల మీద. మేనల్డ్ అని చెప్తాం, మేనగోల్డ్ అని చెప్తాం, రకరకాలుగా వాళ్ళ గురించి పొంగిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చనిపోయిన తర్వాత వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎదురైనా కానీ గుర్తుపడతాం. వారికి ప్రేమించరు, పగబెట్టుకోరు అని ప్రసంగి గ్రంథంలో చనిపోయిన వాళ్ళ గురించి రాసి ఉందన్నమాట. వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది. వాళ్ళకి భూమి మీద ఇక ఏ పాలు లేదని. అందుకనే ఇక్కడ మరి పౌలు భక్తుడు కొరింథీకి రాస్తా ఏమన్నాడు, ఈ లోకపు నటన గతించిపోతా ఉంది అన్నాడు. లోకంలో ఉన్నదంతా నటన అన్నమాట. కాబట్టి ఒక్క దేవుని మందిరంలోనే సత్యం అనేది ఉంటుంది, దేవుని వాక్యంలో సత్యం ఉంటుంది. లోకంలో ఉన్నదంతా కూడా సాతానికి సంబంధించింది అని మనం గ్రహించుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం, నేను కూడా నిర్లక్ష్యం చేయటం అంటే దానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవటమే నిర్లక్ష్యం చేయటం. అలా చేయటం వలన ఏమవుతుందంటే దేవుడికి మనకి ఎడబాటు, పరిశుద్ధాత్మ దేవుడికి మనకి ఎడబాటు జరుగుతూ ఉంటుంది. లోకానికి దగ్గర అవుతూ ఉంటాం. ప్రతిదాన్ని కూడా ఏముందలేని లైట్గా తీసుకుంటూ ఉంటాం. మరి జరగకూడని నష్టాలు మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి లోక మర్యాదని మీరు అనుసరించవద్దు అని ఇక్కడ భక్తుడైన పౌలు రోమేలకు రాసిన సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వివాహ విషయాల్లో, లేకపోతే అన్యుల వివాహాలకు వెళ్తాం, మరి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అంటే వాళ్ళ పెళ్ళిలో కాలు పెట్టకూడదు అనేది లేదు. బైబిల్ అనేది ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉంటుంది అన్నమాట. మనకి ఎంతో ముఖ్యులు ఉంటారు, వాళ్ళ పెళ్ళి జరుగుతూ ఉంటుంది, ఊరికెళ్ళి మనం కనపడి రావచ్చు. ఆ విధంగా మనం చాలా బ్యాలెన్స్గా మన లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉండాలి. లోక మర్యాద అనేది చాలా ప్రమాదకరం. చాలామంది మరి వాస్తువులు ఉంటారన్నమాట. మా జో కూడా తెలియని రోజుల్లో ఒక వాస్తు చెప్పడానికి బాపట్ల మాస్టర్ని తీసుకెళ్ళాడు. అంటే అప్పుడు మేము ఇంకా లక్ష్యంలో లేము. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఉచితంగా చెప్తాను మీకు వాస్తు అని. ఏదో ఒక విధంగా లోకం మనలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే లోకం మరి మనలోకి నింపాలి, లోకంతో నింపాలి. అయితే దేవుని చిత్తం తెలుసుకోవటం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవచ్చు. రెండవదిగా ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తం మనకి తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి దేవుని చిత్తం ప్రతి విషయంలో మనం తెలుసుకుంటూ ఉంటే రూపాంతరం పొందటానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కూడా చదువుతాం,
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఇది ఎంతో బైబిల్లో చాలా ముఖ్యమైన వాక్యం. ఈ లోకమునైనను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలిచి. కాబట్టి మరి దావీదు కూడా నీ చిత్తం జరిగించడం నాకెంతో ఇష్టం అంటాడు. దేవుని చిత్తం ఆ ముందు ఆ చిత్తం జరిగించాలన్న కోరిక ఆశ మనలో ఉండాలి. జరిగించలేము. దేవుని చిత్తం జరిగించడం అంటే మామూలు విషయం కాదు. దుప్పి నీటి వాదుల కోసం ఆశపడినట్లు నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచున్నది అంటాడు దావీదు భక్తుడు. ఏమంటాడు? నా జీవితకాలం అంతా కూడా నీ మందిరంలో ఉండాలని నాకు కోరిక ఉందంటాడు. ఉన్నాడా? దావీదు జీవితకాలం అంతా మందిరంలో ఉన్నాడా? లేడు. కానీ ఆ కోరిక అనేది గొప్పదన్నమాట. దాన్ని చూస్తాడు దేవుడు. హృదయంలో కోరికలు, ఆశలు, దాన్ని చూస్తాడు. అది ఒక్కోసారి నెరవేర్చకపోవచ్చు, బయటికి రాకపోవచ్చు. కాబట్టి అలాంటి కోరికలు, ఆశలతో మనం క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉన్న విశ్వాసం పరిమాణంలోనే మనం ఉంటాం. అందుకనే మనకి ఎవరికి ప్రయోజనం లేకుండా పోవటానికి కారణం ఏంటంటే మనం ఉన్న చోటనే మనం ఉండబట్టి ఎవరికి ప్రయోజనం లేకుండా ఉంటాం. కాబట్టి మరి దావీదుని అనేక విషయాల్లో మనం దావీదు భక్తుని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. నీ నీతిని నా హృదయంలో ఉంచుకోకుండా సమాజంలో నీ నామాన్ని నేను ప్రకటించాను అంటాను. కాబట్టి దేవుని గురించిన తలంపులు, దేవుని గురించిన ఆశలతో మనం నింపుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవుని గురించిన మాటలు మనం కీర్తనలో 1వ అధ్యాయం అందరికీ తెలుసు. దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాపుల మార్గం నేను ఒక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక మరి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు. దివారాత్రాలు ధ్యానించడం అంటే చదవమని కాదు. ఒక వాక్యం తీసుకుని మనసులో జ్ఞాపకం చేసుకో. ఉదాహరణకి 91వ కీర్తన అనేది నేను కంటత పెట్టా. అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవచ్చు మనం బస్సుల్లో ప్రయాణం అప్పుడు వాటి. కాబట్టి ఎప్పుడు కూడా మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం, హృదయాన్ని భద్రంగా ఉంచుకున్నప్పుడు మనకి లోకం అనేది హృదయంలోకి రాకుండా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేసుకోవాలి. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడు. కాబట్టి మనం సెల్ ఫోన్ చూసేటప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్ అనేది చాలా సాతాను యొక్క సాధనం అయింది. సెల్ ఫోన్లో ఏముంటుంది? లోకం ఉంటుందండి. కాబట్టి సెల్ ఫోన్ విషయంలో కూడా రోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, దాన్ని వాడేటప్పుడు నీకు బాధ కలిగించే పనులు చేయకుండా దాన్ని మరి చూసేటట్లు సహాయం చేయమని అడగాలి. సెల్ ఫోన్లో చాలా మంచి విషయాలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి. తర్వాత అనేక సంఘటనలు మనకి అమెరికాలో జరిగిన సంగతి ఏమంటనే మనకి తెలిసిపోతుంది. ఉదాహరణకి ఫ్లైట్ క్రాష్ అయిందనుకో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. అసహ్యమైన వాటిని మనకి అసహ్యం పుట్టేటట్టు ఆయన చేయగలడు. అన్నిటికంటే ముఖ్యంగా యేసుప్రభు రూపంలో పూర్తిగా మారాలంటే శత్రువుని ప్రేమించాలి.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యంలో మరి ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన కాంతిని ఉదయింపజేసి, చదవండి 5వ అధ్యాయం 44. మత్తయి సువార్త. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. తర్వాత మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగనే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము మీ శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. దానిపై నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎప్పుడన్నా చేసాం మనం? నేను ఒక్కోసారి ఈ వాక్యాన్ని ఛాలెంజ్గా తీసుకొని శత్రువుల గురించి ప్రార్థన చేశాను. శత్రువులు అంటే ఎవరు? కాలేజీలో నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కొంతమంది, వాళ్ళ గురించి ప్రార్థన చేశాను. వాళ్ళలో ఒకళ్ళ భార్య మరి క్యాన్సర్ అనే అనుమానంతో ఆ ముక్కని బయాప్సీ టెస్ట్కి పంపించినప్పుడు నేను ప్రార్థన చేశాను, ఆమెకు అట్లా జరగకూడదని. దేవుని దయ వల్ల మంచిగానే ఉందన్నమాట. మనం ఈ వాక్యాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. ఊరక మనం పాటలు పాడటం, ప్రార్థన చేయటం, వెళ్ళిపోవటం, కానుకలు ఇవ్వటం, దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఎవరికి కూడా ఉపయోగపడవు. కాబట్టి బైబిల్లో ఉన్న వాక్యాలని మన జీవితంలో ఎంతవరకు అవి మనం నెరవేరుస్తున్నాము, జరుగుతున్నాం, ప్రయత్నం చేయాలి. కనీసం ఒకసారి ప్రార్థన రాదు, వాళ్ళు మనకి చేసిన కీడుని బట్టి వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి లేదు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన చెప్పింది చేయటమే మన పని భూమి మీద, ఇంకా రెండోది లేదన్నమాట. కాబట్టి ఇదంతా కూడా మరి ప్రాక్టీసింగ్ ఫెయిత్ అంటాం. అందువల్ల మనం వెనకబడిపోతున్నాం, ఎవరిని సంపాదించలేకపోతున్నాం, ఏ ఆత్మను కూడా ప్రభు దగ్గరికి నడిపించలేకపోతున్నాం, ప్రభావం లేని వ్యక్తులుగా మనం మారిపోతాం. కాబట్టి దావీదు ఏమంటాడు? ఎక్కలేనంత వ్యక్తికి నన్ను నడిపించు అంటాడు. అంటే అర్థం ఏంటి? మరి ఆత్మలో అంత స్థాయికి వెళ్ళాలని దావీదు యొక్క ఆశ అన్నమాట. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని మరి జీవించున్నది నా శరీరం, క్రీస్తుతో కూడా సిలువ వేయబడినది, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తాను. ఆ స్టేజ్కి ఎందుకు వెళ్ళాడు? ఆ కోరిక ఉండబట్టి ఆ స్టేజ్కి వెళ్ళాడు. ఆ కోరిక లేదనుకో, ఉదాహరణకి నేను డాక్టర్ని అవ్వాలని నాకు మనసులో లేదనుకో, నేను అవ్వగలనా? మనసులో ఉండాలి, ముందు మనసులో పుట్టాలన్నమాట. ఆ కోరిక పుట్టించుకోవాలి. కాబట్టి మనం 24 సంవత్సరంలో చాలా విషయాల్లో తప్పిపోయి ఉంటాం. చాలా విషయాల్లో దేవునికి ఉపయోగం లేకుండా ఉండి ఉంటాం. అయితే దేవుడు మహాకృప కలిగిన దేవుడు, మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చే దేవుడు. దేవుల్లో అత్యంత కృప కనికరం కలిగిన దేవుడు అని ఎందుకన్నారంటే, మళ్ళీ మళ్ళీ ఇక వీడికి శిక్ష విధించాలి అనే కేసును కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి ఆయన మళ్ళీ లేపుతాడు. ఉదాహరణకి మనం చూసుకుంటే కయ్యోను ఏబేలు, కయ్యోను కూడా అవకాశం ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశాడు దేవుడు. కయ్యోను నీ తమ్ముడు ఎక్కడ అంటాడు.
అంటే అయ్యా నేను చంపాను కోపంతో, నువ్వు నా అర్పణని అంగీకరించలేదు, వాడిది అంగీకరించావు, అందుకనే నేను చంపాను అంటే దేవుడు అప్పుడే ఇంకొక మార్గం చూపెట్టాడు. అందుకని ఆయన పేరు అత్యంత కృపా కనికరం కలిగిన దేవుడు అని. కయ్యను కూడా దేవుడు అవకాశం ఇచ్చాడమ్మ. ఎందుకు మాట్లాడతాడు? లేకపోతే మాట్లాడాల్సిన అవసరం ఉంది. కయ్యనేమో నరుడు, దేవుడేమో సర్వశక్తి కలిగిన భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. కాబట్టి అలాంటి స్వభావం నాకు ఇవ్వమని మనం దేవుణ్ణి అడిగితేనే అది వస్తుంది. అలాంటి స్వభావం మనం చనిపోయేలోపు తెచ్చుకోకపోతే మన జీవితానికి అర్థం లేదు. పరలోకం వెళ్ళినా ఎక్కడో ఉంటాం, లాస్ట్ బెంచీలో కింద కూర్చోమంటాడు దేవుడు. కాబట్టి మనం మరి ఎప్పుడు దేవునికి మనసు చిత్తానుసారంగా మనం జీవించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం అనుకుంటాం, 16, 14. పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అని ఉంటుంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అన్నాడు. పరిశుద్ధులుగా ఉండమని చెప్పాల. 83 కీర్తన చివరి వాక్యంలో యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలమని ఉంటుంది. దేవుడు ఫస్ట్ ప్రేమించే దేవుడు అంటే పరిశుద్ధంగా ఉన్నవాడు. లోకం ఎప్పుడైతే వచ్చుద్దో మనలో కలిసిపోద్దో మన పరిశుద్ధత అంతా పోద్దాం. దానియేలు 1:8 దానియేలు ఏమంటాడు, మరి ఈ యొక్క రొట్టె ఈ యొక్క ఆహారం తిని ద్రాక్షరసం తాగి నన్ను నేను అపవిత్రపరచుకోకుండా నాకు సహాయం చేయమని అడుగుతాడు అన్నమాట. కాబట్టి లోక మర్యాద ప్రకారం దానియేలు వెళ్ళాలి. అందుకనే దానియేలు గురించి అన్ని చాప్టర్స్ ఉన్నాయి, అంత గొప్ప భక్తుడు అయ్యాడు. కాబట్టి లోకాన్ని చూసి లోక అనేది నగ్నగా దేవుడు చెప్తున్నాడు, లోకం అనేది ఒక మోసంగా దేవుడు చెప్తున్నాడు. అయినా కానీ అది ఎప్పుడు మనం గ్రహించగలం అంటే ఎప్పుడైతే మనం దేవుని యొక్క కార్యాల పట్ల శ్రద్ధ వహిస్తామో అప్పుడే దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలం. అందువలన మరి రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే ఏంటి? కనీసం 35 మార్కులు, 40, 50, 60 అక్కడికన్నా రావటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఆ 35లోనే ఉండి పాస్ అయ్యాను, నాకు ఇంకేం పర్వాలేదు, డిగ్రీ వచ్చుద్ది అన్నట్లు మనం ఉండకూడదు అన్నమాట. ఇంకా పరిశుద్ధత, ఇంకా నీతిగా పౌలులో అది మనం చూస్తాము. రోషం కలిగిన భక్తి పౌలులో మనం చూస్తామన్నమాట. ఏమంటాడు పౌలు? మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం 8, 9, 10 వాక్యాల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాధాన అనుభవం గలవాడినై
ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమంలో పాలివాడినవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆయన ఏమంటున్నాడు? ఆయన కోరిక, ఇక్కడ కోరికల్లో పునరుద్ధరణ బలం అనేది ఒక కోరిక ఉంది. ఆయన శ్రమల్లో పాలువాడినగా అవ్వాలంట. అందుకనే యేసు ప్రభు ఒకసారి తింటే పౌలు 5 మార్లు దెబ్బలు తిన్నాడు. ఎవరైనా ఒక భక్తుడు అతని కోరిక ప్రకారం దేవుడు ఎలవ చేస్తాడు, అది ఆ కోరిక తీరుస్తాడు అన్నమాట. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛల్ని తీర్చును అని ఉంటుంది. కాబట్టి మనం అనుకుంటాం, దేవుడు ఎందుకు పేతుల్ని కాపాడలేకపోయాడు, తర్వాత తోమాని ఎందుకు కాపాడలేకపోయాడు? ఆయన సర్వశక్తి గల దేవుడు. వాళ్ళ హృదయంలో వాళ్ళకుంది యేసుప్రభులాగా మేము చనిపోవాలి, యేసుప్రభులాగా మేము సేవ చేయాలి, యేసుప్రభులాగా ఉండాలి అనే కోరికను బట్టి దేవుడు ఆ మరణాల్ని వాళ్ళకి ఎలవ్ చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి భక్తిలో ఎంతవరకు ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను అట్లా పరీక్షించుకుంటాం. ఒక్కోసారి ఎంతో నిరుత్సాహమైన రిజల్ట్ ఆత్మ చెప్తూ ఉంటుంది. ఇక్కడ మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగురా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. కాబట్టి లోకం అంటే ఏంటి? లోకంలో ఎవరున్నారు? యుగ సంబంధమైన దేవత, అంటే ప్రిన్స్ ఆఫ్ ది వరల్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి లోకంతో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందరు తాగేవాళ్ళు ఉంటారు మనకి ఫ్రెండ్స్, పాతగుంటులాంటి చోట. వాళ్ళు మనల్ని ఎగతాళనం చేస్తారు ఫస్ట్లో. అబ్బో భక్తుడయ్యాడు, బైబిల్ తీసుకుని వెళ్తున్నాడు, చూద్దాం ఎంతవరకు ఉంటుందో వీడి భక్తి అని ఎగతాళనం చేస్తారు. రకరకాలుగా టార్చర్ చేస్తూ ఉంటాడు. నువ్వెందుకురా ఎక్కడికి వచ్చావు అంటాడు, నువ్వు వెళ్ళిపో అంటాడు ఒక్కోసారి. కాబట్టి మనకి ఈ యొక్క వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని, ఇదేంటంటే అల్టిమేట్గా విగ్రహారాధనకి దారితీస్తుంది. లోక స్నేహం, వ్యభిచారులారా అని ఈ మాట వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆత్మీయ వ్యభిచారం అని. ఎప్పుడైతే లోకస్తులతో మన సంబంధాలు ఎక్కువగా ఉంటాయో అది విగ్రహాల వైపు మన మనసు లాగుతూ ఉంటాయి, ఆచారాల వైపు, తర్వాత రకరకాల మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాల వైపు మనం ఈడ్చబడతా ఉంటాం అన్నమాట. అందుకని మనం ఈ అంత్యకాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట. అంత్యకాలంలో పిల్లల్ని మనం చూసినట్లయితే చాలా ప్రమాదకరమైన పిల్లలుగా బైబిల్ చెప్తుంది. ఎంత విశ్వాస పిల్లలైనా. ఇప్పుడు నా పిల్లలు నా మాట పూర్తిగా వినరు అన్నమాట. కారణం ఏంది? బైబిల్ వాక్యం. అందుకని నేను లైట్గా తీసుకుంటాను. తిమోతి పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయము 1వ వాక్యం. 1-2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వాక్యం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు,
బింకములాడువారు అహంకారులు, దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు, దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు, అనురాగరహితులు అతి ద్వేషులు, అనురాగ రహితులు అతి ద్వేషకులు, అపవాదకులు అజితేంద్రియులు, అపవాదకులు అజితేంద్రియులు, క్రూరులు సజ్జన ద్వేషులు, క్రూరులు సజ్జన ద్వేషులు, ద్రోహులు మూర్ఖులు, ద్రోహులు మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. చాలా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించారు. అంత్యకాలంలో ఉన్న పిల్లలు మరి తల్లిదండ్రుల మాట వినరు. ఎంత విశ్వాసి పాస్టర్ గారి పిల్లలైనా పూర్తి వినరు. ఏదో ఒక పాయింట్లో వింటారు, కానీ అన్ని మాటలు మనం చెప్పినవన్నీ వినరు అన్నమాట. ఎందుకని వినరు? బైబిల్లో రాసి ఉంది కదా, అందుకనే వినరు. కాబట్టి దాన్ని నేను లైట్గా తీసుకొని దాన్ని బైబిల్ ఇట్లా ఉంది కదా, అందుకనే వీళ్ళు వింటలేదు అని అనుకుంటాం. కాబట్టి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలని. చివరిగా 2 వాక్యాలు మనం చూసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనం పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. యథార్థమైన భక్తి అంటే ఏంటి? పాపం చేసినప్పుడు పాపినను ఒప్పుకోవాలి. కవర్ చేసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు కూడా. దావీదులో ఉన్న గ్రేట్నెస్ అదే అన్నమాట. నేను పాపం చేశాను అంటాడు నాతాను చెప్పినప్పుడు. అంతకుముందు ఇదే ఉందలే అందరు రాజులు చేసేదని అనుకున్నాడు. ఎప్పుడైతే నాతాను ఈ దుష్కార్యం చేసావు అని మొత్తం ఎప్పుడైతే స్టోరీ చెప్తాడో, అవును నేను పాపం చేశానని చెప్తాడు. గొప్ప యుద్ధశూరుడు రాజు దావీదు. అందుకనే దేవుడికి దావీదు అంటే ఇష్టం. యథార్థమైన భక్తి అంటే అది. పాపం చేసినప్పుడు నేను పాపం చేశాను, నేను బూత్ మాట్లాడినాను, నేను ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడాను, అవును ప్రభు అది నిజమే, నన్ను క్షమించు, మళ్ళీ రెండోసారి అట్లాంటివి జరగకుండా నాకు సహాయం. అది యథార్థమైన భక్తి. అలాంటి భక్తి మనలో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యంలో మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు అని ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉండును, వారు నా ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఉండటం అనేది దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు. అన్నిలు ఏం చేస్తే మనది చేయటానికి లేదు వాక్యం. వాళ్ళు సినిమాలు చూస్తారు, అది కామన్ అంటారు. సినిమా మంచి సోషల్ ఇది ఇచ్చారు అంటారు, టీచింగ్ వచ్చింది, దాంట్లో బాగా సమాజానికి మంచి సందేశం ఆ సినిమాలో ఉందంటారు. సినిమా హాల్లోకి ఎంటర్ కాకూడదని దేవుడు చెప్తాడు. ఎందుకంటే అది సాతానికి కోట్లయ్యండి సినిమా హాల్లని. కాబట్టి మనం ఈ లోకంతో కలిసిపోకూడదు. ఏ విషయం కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉండమని చెప్తున్నాడు. ప్రత్యేకంగా ఉండాలి, మళ్ళీ మనం భద్రపరుచుకోవాలి. మరి
దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రపరుచుకొను గనుక మనం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 18వ వాక్యం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. కాబట్టి ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అని అది దేవుని బాధ్యత అయితే మన బాధ్యత ఏంది? మనల్ని మనం భద్రం చేసుకోవటం అనేది మన బాధ్యత. ఆ వాక్యం తీసుకుంటాం కానీ మన పక్క నుంచి ఏమీ ఉండదు. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు అన్నీ దుష్టుడు అంటే ఎవడు? లోకాధికారి, సాతాను, ప్రిన్స్ ఆఫ్ వరల్డ్. కాబట్టి మనకి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక వాడిని మీరు జయించి ఉన్నారు. తర్వాత మరి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించు వాడు మరి ఎవడు? నీళ్ల ద్వారా రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే. 4వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసం అనేది ఎట్లా డెవలప్ అవుతుందో కూడా వింట వలన విశ్వాసము వృద్ధి చెందుద్దని బైబిల్లో ఉంది. ఎప్పుడు వాక్యంతో లింకప్ అయి ఉంటే మనకి అంతగా విశ్వాసం డెవలప్ అవుతా ఉంటుంది అన్నమాట. కాబట్టి చివరిగా 2 వాక్యాలు. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. కాబట్టి పౌలు ఏం చూస్తున్నాడు? ఎప్పుడు యేసుక్రీస్తు సిలువ, ఆయన పడిన బాధలు, కష్టాలు, ఆ రక్తాన్ని అదంతా చూస్తున్నాడు. అదే నా అతిశయం అని చెప్తున్నాడు. మళ్ళీ నాకేది అతిశయ కారణం కాదని చెప్తున్నాడు. అలాంటి కోరిక ఉండబట్టి ప్రపంచాన్ని తల్లకిందులు చేశాడు పౌలు భక్తుడు. తర్వాత మనం చూసినట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి మనం ఏమనుకోవాలి? ఎప్పటికైనా నేను చనిపోతాను, పరలోకంలో యేసు ప్రభుతో ఉంటాను. ఈ లోకం ఇదంతా కూడా ఒక నటన. నేను పరలోకానికి సంబంధించిన వాడిని, ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు అని లోకంలో జరిగిన వాటిని అప్పుడు లైట్గా తీసుకుంటాం. మనకు వచ్చిన కష్టాలని కూడా కొద్దిగా లైట్గా మనం తీసుకోవటానికి దేవుడు మనకి జ్ఞానము ఇస్తాడమ్మా. నేను అసలు ఇక్కడ చెందినవాడిని కాదు, నేను పరలోకానికి చెందినవాడిని. మనం అదే తలంపుతో, అదే నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నప్పుడు లోకం నుంచి మనం తప్పించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, లోకము మమ్మల్ని డామినేట్ చేసే సందర్భాలు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎవరు కూడా దానికి ఎక్సెప్షన్ లేదు ప్రభా. ఏదో ఒక విషయంలో మేము లోకంలో పడిపోతాము, లోక మర్యాదల్ని పాటిస్తాము ప్రభా, లోకానుసారంగా ప్రవర్తిస్తాము. అయితే ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది,
లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుని ఎవడైనాను ప్రేమించిన ఎలా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఇదెంతో సీరియస్ హెచ్చరికగా మేము కమాండ్మెంట్ లాగా తీసుకునేటట్లు మాకు జ్ఞానం ధరించి ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించారని నీ వాక్యం ద్వారా స్వస్థపరిచారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, మా జీవితాలు చూసుకుంటే ఎన్నో ఫెయిల్యూర్స్, ఎంతో ప్రభువా నీకు దూరంగా ఉండి జీవించిన సంఘటనలే కనపడుతున్నాయి. కానీ నిన్ను సంతోషపెట్టే సంఘటనలు, కోరికలు, ఆలోచనలు, తలంపులు మాలో లేవని ప్రభా మేము ఒప్పుకుంటున్నాం. అయితే అయినా కానీ మీరు మాకు అవకాశం మీద అవకాశం ఇస్తున్నారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని 2025 సంవత్సరంలో మీ రాజ్య విస్తరణ కోసం మేము కష్టపడేటట్లు మీ కృప దయచేయమని, లోకంలో మాయ, లోకంలో నటన మేము ప్రభా ఇంకా బాగా అర్థం చేసుకునేటట్లు సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జో వచ్చి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయవద్దు.